హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు సరికొత్తగా ఉంటాయండి. ఇంకా మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. మనము స్నానానికి రకరకాల సోప్స్ని వాడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా మనము కొన్ని మంచి సువాసన వచ్చే సోప్స్ కూడా వాడుతూ ఉంటాం కదా. ఇవి వాడగా మనకి చిన్నగా అయిపోతాయి కదా, కానీ ఇవి మంచి సువాసనతో ఉంటాయండి. ఈ చిన్న సోప్ ముక్కలను కూడా మళ్ళీ తిరిగి మనం వాడుకోవచ్చండి. చిన్న ముక్కలుగా అరిగిపోయినప్పుడు మనము తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము, లేదంటే పడేస్తూ ఉంటాం కదా. అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి ఇలా తురిమేది ఉంటుంది కదండి, గ్రేటరు. ఈ సోప్ ముక్కల్ని ఇలా ఒక ప్లేట్లోకి ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ కానీ లేదంటే అయినా చిన్న క్లాత్ కానీ తీసుకోవాలి. ఈ పేపర్ నాప్కిన్ ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని మనము తురిమి పెట్టుకున్నాం కదండి ఈ సోపు పౌడర్ అంతా కూడా ఇప్పుడు పేపర్ నాప్కిన్లో వేసుకొని ఇవన్నీ చిన్న పొట్లాల్లాగా ఇలా కట్టుకోవాలి. వీటి మడతలు ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 ప్యాకెట్స్ కూడా ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఒక పిన్నీస్ని తీసుకొని ఈ ప్యాకెట్స్ మీద హోల్స్ పెట్టుకోవాలండి. ఎందుకు అంటే దీంట్లో నుంచి మంచి స్మెల్ అనేది మనకి బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, పిల్లలు రోజు కూడా స్కూల్కి షూస్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదండి. రోజంతా కూడా కాళ్ళకే షూ ఉండటం వల్ల ఒక్కొక్కసారి అవి బ్యాడ్ స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సాయంత్రం వచ్చేసరికి మనకి వాటి నుంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆఫీసుకు కూడా చాలామంది షూస్తో వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు కూడా రోజంతా ఉంచుకోవటం వల్ల షూ అనేది బ్యాడ్ స్మెల్ రావటము జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఈ ప్యాకెట్స్ అనేవి. ఇలా షూస్లో కనుక పెట్టామనుకోండి, షూ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఏదైనా బ్యాడ్ స్మెల్ కనుక వచ్చినట్లయితే మొత్తం ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి సోప్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ పీల్చుకుంటుందన్నమాట. ఇలా మనం మళ్ళీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు షూస్లో ఉండేటటువంటి ప్యాకెట్స్ తీసేసి వాళ్ళకి షూ ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఇవే ప్యాకెట్స్ మళ్ళీ అదే షూస్లో పెట్టినట్లయితే రాత్రి అంతా కూడా మనకి ఈ ప్యాకెట్స్ అనేవి ఆ షూస్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పీల్చుకుంటుందండి. అంతేకాకుండా అప్పుడప్పుడు కూడా మనము షూ అనేది ఎండలో వేసుకున్నట్లయితే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, 1 కానీ 2 కానీ నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, అదే కలర్ రౌండ్లు అంటారు కదా. వాటిని తీసుకుని ఇలాగా ఒక పేపర్ మీద వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మన దగ్గర ఉంటూ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము. ఏదైనా ఒక చిన్న బాక్స్ని తీసుకొని దాంట్లో మనం ఇలా దంచి పెట్టుకున్నటువంటి నాప్థలిన్ బాల్స్ పౌడర్ అంతా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కళ్ళుప్పు కూడా అందులో వేసుకోవాలండి. తర్వాత మన దగ్గర డెటాల్ ఉంటుంది కదా, ఆ డెటాల్ కూడా ఒక మూత డెటాల్ వేసుకోవాలి. తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ కూడా ఈ బట్టలకు వాడితే మంచి స్మెల్ వస్తుంది కదండి, అది కూడా ఇందులో ఒక మూత వరకు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలిసిలాగా కలుపుకోవాలండి. తర్వాత చాకును కానీ లేదంటే ఒక ఐరన్ రాడ్ని కానీ వేడి చేసి ఇలా ఈ బాక్స్ మూత మీద ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని మనము బాత్రూంలో కన్నా పెట్టుకుంటే మనకి బాత్రూంలో మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. బాత్రూంలో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. బాత్రూమ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ మన దగ్గర ఖాళీ అయిపోయి ఉంటూ ఉంటాయి కదండి. ఇవన్నీ వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి, ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకుని దీన్ని ఇలా సగం కన్నా కింది భాగానికి కట్ చేసుకుంటున్నాను. పై భాగంతో మనకు అవసరం లేదండి. ఇలా 4 బాటిల్ని కట్ చేసుకుని కింది భాగం వరకు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము కేక్ కొన్నప్పుడు కేక్ బేస్ అనేది వస్తుంది కదా, కింద ఉన్నటువంటి బేస్ అనేది పారేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ బాటిల్స్ కట్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ కూడా ఇలా చిన్న బౌల్స్ లాగా ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఇలా గ్లూ గన్ సహాయంతో మొత్తం అన్నీ కూడా ఇలా ఆ కేక్ మౌల్డ్ మీద ఇలా అంటించుకోవాలండి. ఇలా ఇక్కడ 4 బాటిల్స్ ఇలా అంటించుకుంటున్నాను. ఇలా మనకి గ్లూ గన్ కనుక అందుబాటులో లేకపోయినట్లయితే ఏదైనా ఫెవిక్విక్తో కానీ లేదంటే ఫెవికాల్తో కానీ అంటించుకోవచ్చండి. ఇలా 4 కూడా అంటించి పెట్టుకుంటున్నాను. ఇక్కడ కింది భాగానికి ఇంకా డెకరేషన్ చేసుకోవడానికి ఏదైనా లేసులు కానీ లేదంటే ఇంకా ఏవైనా సరే మనకి నచ్చినట్లుగా ఏవైనా కుందన్స్ కానీ అంటించుకోవచ్చండి. ఇక్కడ కేక్ బేస్ అనేది మంచి షైనింగ్గా ఉంది కదండి, అందుకే నేను లేసులు అలాంటివి ఏమీ అంటించలేదండి. ఇది చూడటానికి మంచి షైనింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఇలా 4 కూడా అంటించి పెట్టుకున్నాం కదా, దీంట్లో పసుపు కుంకుమ తర్వాత ముగ్గు తర్వాత ఇంకా చాక్ పీసులు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చండి. రాబోయే సంక్రాంతికి కానీ లేదంటే న్యూ ఇయర్ కానీ మనం ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనము ఒక్కొక్కటి అంటే పసుపు ఒకటి కుంకుమ ఒకటి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క గిన్నెలో పోసుకోకుండా ఇలా అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి
ముగ్గులు వేసుకుని ముగ్గుల్లోకి మనము ఇలా పసుపు కుంకుమ వేసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు మనము జనవరి 1కి ఇంకా సంక్రాంతి పండగకి కూడా ఎక్కువగా ముగ్గులు వేసుకుంటూ తర్వాత వాటి మీద ఇలాగా పసుపు కుంకుమ కూడా వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఈ బాటిల్స్తో మనము చాలా యూజ్ఫుల్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, కిచెన్లో వాడే కత్తిరి అనేది మనకు ఒక్కొక్కసారి పొదును తగ్గిపోయి మనము ఏది కట్ చేయాలనుకున్నా కూడా మనకి ఒక్కొక్కసారి అది కత్తిరించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ముఖ్యంగా మనము పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి లేదు, ఏవైనా చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా గ్రోసరీ ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం కదా. అది పొద్దున తగ్గిపోయినప్పుడు మనము స్టీల్ స్క్రబ్బర్ని వాడినప్పుడు అది కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత తీసేస్తూ ఉంటాం కదా. అలాంటి దాన్ని ఒక దాన్ని తీసుకొని ఇలా కట్ చేసినట్లుగా చేసామనుకోండి, మనకి కత్తిరి అనేది పొదునుగా మారుతుందండి. ఇలా మనము కొంచెం చిన్న చిన్నగా దీన్ని కట్ చేస్తూ ఉన్నట్లయితే కొంచెంసేపటికి అది పొదునెక్కుతుంది. తర్వాత మనము ఏది కట్ చేసుకున్నా కానీ చాలా ఈజీగా కట్ అవుతుందండి. ఇక్కడ నేను పేపర్ని కట్ చేసి చూపిస్తున్నాను. కత్తిరి అనేది ఎంత పొదునుగా అయిందో మీరే చూస్తున్నారు కదా. ఇలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే కత్తిరికి పొదును పెట్టుకోవచ్చు. తర్వాత చాకులు కూడా ఒక్కొక్కసారి పొదును తగ్గిపోయి మనకి ఏమి కట్ చేసినా కూడా కట్ అవ్వక ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా మనం చాకును కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తోటి మనం రుద్దినట్లుగా చేస్తే చాకులు కూడా చాలా పొదునుగా మారుతాయండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, గ్యాస్ లైటర్ అనేది మనం ఒక్కొక్కసారి గ్యాస్ వెలిగించినప్పుడు వెలగకుండా ఉంటుంది కదా. అందులో ఒక్కొక్కసారి మనకి లైటర్లో ఎక్కువగా డస్ట్ కానీ జిడ్డు కానీ పట్టేసి ఏవైనా మనకి ఇరుక్కోవటం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఆ హోల్స్లో నుంచి మనకి స్పార్క్ అనేది రాక మనకి గ్యాస్ అనేది వెలగకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఇలాగా గ్యాస్ లైటర్ని కనుక క్లీన్ చేసామనుకోండి, అందులో ఉన్న ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ లేదంటే జిడ్డు కానీ డస్ట్ కానీ అంతా కూడా ఆ టూత్పిక్ వచ్చేస్తుందండి. మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసినట్లుగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనము లైటర్ వెలిగించుకున్నప్పుడు ఈజీగా లైటర్ అనేది క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం గ్యాస్ వెలిగించుకున్నప్పుడు లైటర్ పనిచేస్తుంది. అంతేకాకుండా లైటర్లో ఏదైనా తడి ఉన్నా కానీ మనకి గ్యాస్ వెలిగించినప్పుడు వెలగదు కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే ఆ తడి కూడా పూర్తిగా పీల్చుకుంటుంది. టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇంట్లో స్విచ్ బోర్డులను ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనం క్లీన్ చేయకుండా అలాగే ఉంచేసినప్పుడు అవి చాలా జిడ్డుగా ఇంకా డస్టీగా మారిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. స్విచ్ బోర్డులు అనేవి చాలా బాగా క్లీన్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఒక నాప్కిన్ తీసుకుని దాని మీద కొద్దిగా టూత్పేస్ట్ వేసుకోవాలండి. అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను కోల్గేట్ టూత్పేస్ట్ వేసుకున్నాను. ఈ క్లాత్కి కొంచెం తడి అంటించుకుని మనము ఇలా ఈ స్విచ్ బోర్డుకి ఆ టూత్పేస్ట్ అంతా కూడా ఇలా పట్టించాలండి. ఇలా పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా రుద్దుతూ మనం కనుక తుడిచామనుకోండి, దాని మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా మురికి జిడ్డు లాంటిదంతా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ నేను ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను. స్విచ్ బోర్డ్ అనేది ఎంత బాగా క్లీన్ అయిందో. కాకపోతే మనం ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు కరెంట్ అనేది ఆఫ్ చేసుకుని మనం క్లీన్ చేసుకోవాలండి. లేదంటే మనకి షాక్ వస్తుందనేది తెలిసిన విషయమే కదా. ఇలా మనం ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇంతకుముందు ఎంత మురికిగా ఉందో స్విచ్ బోర్డ్ అనేది, ఇప్పుడు ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా మనము వేరువేరుగా ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. ఇలా మనకి పొరలా వస్తుంది కదా ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా మనం ఇలా వేరువేరు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిల్లో మనకి డెటాల్ ఉంటుంది కదండి, ఈ డెటాల్ని ఇలా కొద్ది కొద్దిగా అన్ని పొరల్లోకి ఇలా వేసుకోవాలండి. ఇలా మూతలో వేసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పిన్నీస్ తీసుకుని ఆ పిన్నీస్కి ఇవన్నీ కూడా గుచ్చుకోవాలి. ఆ పిన్నీస్ని మనము కిచెన్లో ఎక్కడైనా ఒక మేకుకు కానీ లేదంటే ఒక సీలకు కానీ మనం తగిలించి పెట్టుకున్నట్లయితే మనకి కిచెన్లో బొద్దింకలు బల్లులు తర్వాత చిన్న చిన్న రెక్కల పురుగులు అవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. బొద్దింకలకి కానీ బల్లులకు కానీ ఈ డెటాల్ వాసన అనేది అస్సలు నచ్చదు కాబట్టి ఈ బల్లులు అనేవి చాలా దూరంగా పారిపోతాయండి. ఈ డెటాల్ వాసనకి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి, బ్యాక్టీరియా కూడా రాకుండా ఉంటుంది. టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక బౌల్లో గ్లాసు నీళ్ళు తీసుకోవాలి. తర్వాత అందులో మనకి లవంగాలు ఉంటాయి కదా, ఒక 7-8 లవంగాలు అందులో వేసుకోవాలి. తర్వాత మన దగ్గర విక్స్ కానీ లేదంటే జెండు బామ్ కానీ ఉంటుంది కదా. నేను ఇక్కడ జెండు బామ్ తీసుకుని ఒక స్పూన్ తోటి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జెండు బామ్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకుని మనము కొంచెం బాగా ఈ నీళ్ళన్నీ మరగ కాచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ స్పూన్లో ఆ వాటర్లో మనము ఈ స్పూన్ అలా వేసేయాలి. తర్వాత ఇప్పుడు ఆ జెండు బాము ఇంకా మనం వేసుకున్నటువంటి లవంగాలు కూడా అన్నీ కలిసి మరుగుతాయి కాబట్టి
మంచి సొల్యూషన్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకుని ఆ నీళ్లు కొంచెం వేడిగా ఉండగానే ఆ క్లాత్ను ముంచి మనకి ఎక్కడైతే బెణుకులు, వాపులు, నొప్పులు ఉంటాయి కదండి, ఆ నొప్పుల మీద ఇలా పెట్టినట్లయితే మనకి ఈజీగా నొప్పులు అనేవి తగ్గుతాయండి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. రాత్రిపూట ఇలా ఈ వాటర్తో మనం కనుక కాపడం పెట్టినట్లయితే మోకాళ్ళ నొప్పులు చాలా బాగా తెల్లారేసరికి తగ్గుతాయండి. అంతేకాకుండా మనకి చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి ఆడుతూ వాళ్ళు పడిపోతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా వాళ్ళకి అక్కడక్కడ కూడా కొంచెం వాపులు వస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఇలా వాటర్తో కనుక మనం కాపడం పెట్టినట్లయితే ఆ వాపులు కూడా ఈజీగా తగ్గుతాయి. టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము అరటిపండు తిన్న తర్వాత ఈ అరటిపండు తొక్కలన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. ఇవి మనకి కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ అరటిపండు తిన్న తర్వాత ఇలా తొక్కలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని దాని నిండా ఇలా వాటర్ తీసుకోవాలి. తర్వాత అందులో ఈ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకొని సన్నని సెగ మీద ఇవన్నీ కూడా, అంటే మనం అరటిపండు తొక్కలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ నీళ్ళన్నీ కూడా మరగనివ్వాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మరిగినట్లయితే మనకి కలర్ అనేది, అంటే ఆ నీళ్ళు అనేవి కొంచెం చేంజ్ అవుతాయండి. అంటే ఈ అరటిపండు తొక్కల సారం అంతా కూడా మనకి ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం బౌల్ అనేది దించేసుకోవాలి. నైట్ అంతా కూడా మనం అలాగే ఈ వాటర్ని వదిలేయాలండి. తర్వాత మరుసటి రోజుకి మనకి వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ రాత్రి అంతా కూడా ఉంచిన తర్వాత కొంచెం వాటర్ అనేవి కొంచెం నల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనము ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ స్ట్రైనర్, దాంతో ఇలా వడకట్టుకోవాలండి. చూడండి, ఇలా మనకి తొక్కలన్నీ కూడా అడుక్కొచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా వడకట్టుకున్నటువంటి నీళ్ళల్లో మనము, అంటే మనకి ఒక పావు లీటర్ కనుక మనం మరగబెట్టినటువంటి నీళ్ళు తీసుకుంటే 1 లీటర్ నీళ్ళు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ నీళ్ళని మనం ఇలా మొక్కలకు కనుక పోసినట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి. ఎక్కువగా పూలు అనేవి వస్తాయి. కొన్ని మొక్కలకి మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా పూలు రాకుండా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ కనుక మనం పోసామనుకోండి పూలు చాలా బాగా పోస్తాయండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా ఒక్క జాలి గిన్నె ఉంటే చాలండి, సంక్రాంతికి చాలా ముగ్గులు వేసుకోవచ్చు అన్నమాట. మనకు నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్లో వేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ ఒక జాలి గిన్నె తీసుకుని దాంట్లో ఇలాగా మనము ఇలా మొత్తం అన్ని హోల్స్ కవర్ అయ్యేలాగా ఇలా ముగ్గు వేసుకోవాలి. కొంచెం ఇలా ముగ్గు అంతా కూడా స్ప్రెడ్ చేసి వేసుకుంటే డిజైన్ అనేది చాలా బాగా పడుతుంది. చూడండి, నేను ఇక్కడ జాలి గిన్నె తీసుకుని పక్కనే ఇలా డిజైన్స్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా కనుక మనం మొత్తం ముగ్గంతా కూడా ఇలా లైన్గా వేసుకుని మనం ఒక మంచి డిజైన్ లాగా వేసుకోవచ్చు, బోర్డర్ లాగా వేసుకోవచ్చు, మనకు నచ్చినట్లుగా మనం ఎలా అయినా సరే వేసుకోవచ్చు అండి. సంక్రాంతి పండగకి మనము పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అదే కొంతమందికి ముగ్గులు వేయటం అనేది సరిగా రాకపోవడం వల్ల ముగ్గు వేయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా జాలిగిని తీసుకొని సింపుల్గా ట్రై చేస్తే రకరకాలైనటువంటి డిజైన్స్ వేసుకోవచ్చు అండి. కొంచెం క్రియేటివిటీతో మనము ముగ్గులు వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఇలా సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను, మీకు ఏవైనా సరే నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఇలా ఒక డిజైన్ లాగా వేసిన తర్వాత వీటికి ఇలాగా కొన్ని లతల్లాగా వేస్తున్నానండి. ఇలా మీకు నచ్చినట్లుగా మీరు ఎట్లయినా సరే డిజైన్ చేసుకోవచ్చు. ముగ్గులు రావని అనుకోకుండా ఇలా సింపుల్గా డిజైన్ వేసుకుని మనము నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. తర్వాత ఈ పండుగకి మనము రకరకాల కలర్స్తో కూడా రకరకాల రంగుల ముగ్గులు వేసుకుంటాం కదా, అలాంటప్పుడు మనము కలర్స్ మీద కూడా ఇలా జాలి గిన్నెతోనే మనం మంచి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. టీ స్ట్రైనర్లోకి మనకు నచ్చిన కలర్స్ ఇలా తీసుకోవాలండి. ఇలా కలర్లోకి మనం కనుక ముగ్గు కలిపి ఇలా కనుక స్ప్రెడ్ చేసామనుకోండి, మనకి ఈజీగా ముగ్గు అనేది బాగా కింద స్ప్రెడ్ అవుతుందండి. ఇక్కడ నేను రౌండ్గా వచ్చేలాగా మొత్తం టీ స్ట్రైనర్ అంతా కూడా ఇలా తిప్పుతూ ముగ్గు వేసుకున్నాను. తర్వాత అందులో మనం జాలి గిన్నె పెట్టుకుని దాంట్లో ఇలా ముగ్గు వేసుకోవాలండి. ఇలా ఈ డిజైన్స్ అనేవి కొంచెం పక్కగా వచ్చేలాగా ఇలాగా జాలి గిన్నెని ఇలా పెట్టి దాని మీద ఇలా ముగ్గుని స్ప్రెడ్ చేసి ఇలా తీస్తే మనకి అచ్చు అనేది పడిపోతుందండి. చాలా ఈజీగా అచ్చులు అనేవి వేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే అచ్చులు అవసరం అవుతాయో అక్కడ ఈజీగా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్నాం కదా, ఇలాంటి డిజైన్లు అనేవి మనము గడప ముందు వేసుకోవచ్చు. ఇంకా మనము పూజా మందిరం ముందు కూడా వేసుకొని మనము పూలతో డెకరేషన్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను 4 రౌండ్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఇలా వచ్చేలాగా వేసుకున్నానండి. ఈ ముగ్గు ఇలాగే ఉంచుకున్నా మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ముగ్గుని మరికొంత డెకరేట్ చేయడానికి ఇలా చుట్టూ కూడా కొన్ని లతల్లాగా పెడుతున్నానండి. తర్వాత ఈ ముగ్గు మీద మనము పసుపు, కుంకుమ,
పెట్టి పూలు పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. పండుగలప్పుడు ఇలా సింపుల్గా మనము చాలా తక్కువ టైంలో ఎక్కువగా శ్రమ పడకుండా ఈజీగా బయట నుంచి మనము ఎక్కువ డబ్బులు పెట్టి ముగ్గులకు సంబంధించిన అచ్చులు కొనకుండా ఇంట్లోనే ఈజీగా దొరికే వాటితోనే మనము ఇలా ముగ్గులు వేసుకోవచ్చండి. ఇలా పసుపు కుంకుమ వేసుకుని మనము పువ్వులతో డెకరేట్ చేసుకుంటే ఆ అందమే వేరుగా ఉంటుంది కదండి. పండుగ కళ అనేది మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడండి, చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూస్తున్నారు కదా. చాలామందికి ముగ్గు వేయాలని ఉంటుంది, కానీ ముగ్గు వేయటం అనేది సరిగ్గా రాకపోవటం వల్ల ముగ్గులు వేయకుండా ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా సింపుల్గా వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ముగ్గు అనేది వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. నేను ఇలా ముగ్గు వేసుకోవచ్చని చూపిస్తున్నాను. మీకు ఏవైనా కొత్త ఐడియాలు ఉంటే మీరు ఇంకా బాగా ముగ్గు వేసుకోవచ్చండి. రకరకాల డిజైన్లతో ముగ్గులు వేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. థ్యాంక్ యూ ఫర్